ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము ఒక చిన్న కథ తెలుసుకుందాము. అదేంటంటే, ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను పూలు, పళ్ళు, దీపం, ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడైపోతాడు, మనకు వరాలు ఇచ్చేస్తాడు అని చెప్పి చాలా నమ్మేవాడంట. అతనికి అలా ఏమీ జరగలేదంట. కొంచెం మనసులో బాధగా అనిపించిందంట. అలా బాధపడుతూ ఉండేవాడంట కొద్ది రోజులు. అప్పుడు ఎవరు చెప్పారంట, మన ఊరికి ఒక గొప్ప జ్ఞాని వచ్చాడు, ఒక సాధువు వచ్చాడు, ఒకసారి అతన్ని వెళ్ళి కలువు అని చెప్పారంట. అతను ఎంతో ఆశగా ఆ జ్ఞాని అయిన గురువు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి తన కోరిక విన్నవించుకున్నాడంట. విన్నవిస్తే సాధువు అంతా శాంతంగా విన్నాడంట. ఆయన చెప్తున్నాడు కదా, చెప్పేదంతా విన్నాడంట. విని, నేను అలా ఎవరికి దీక్ష ఇవ్వను, కానీ నీకు నీ తపన చూస్తుంటే అని ముచ్చటేస్తుంది అన్నట్లు చెప్పాడంట. అప్పుడు ఆ భక్తుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాడంట. హ్యాపీగా ఫీల్ అయిపోయి సాష్టాంగ నమస్కారాలన్నీ చేసేసి అన్నీ చేసేసాడంట. కానీ జప విధానం కొంచెం కష్టం, నీవు చేయగలవో లేదో మరి అని చెప్పి అన్నాడంట ఆ సాధువు. ఎంత కష్టమైనా పర్లేదండి, నేను చేస్తాను, మంత్రం ఫలిస్తే చాలు అన్నాడంట ఆ భక్తుడు. అయితే విను, నేను చెప్పే మంత్రం పఠించని అవసరం లేదు, కానీ రోజుకి 9 సార్లు ఎవరితోనైనా అనాలి. అలా 9 రోజులు ఆ పంచాక్షరి మంత్రాన్ని చెప్తూ ఉండాలి అందరితోటి అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? ఆ పంచాక్షరి మంత్రం ఏంటి అంటే, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తే చాలు అని చెప్పాడంట. అప్పుడు ఆ భక్తుడికి ఏం అర్థం కాలేదంట. అయోమయంగా బుర్రగొక్కుంటూ, ఏంటి స్వామి గారు మీరు చెప్పేది, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇన్ని కోట్ల జపాలు చేయండి, ఇన్ని లక్షల కోట్ల జపం చేయండి అని చెప్పడం విన్నా, కానీ ఇది నేను ఎప్పుడూ వినలేదండి, ఇదేం పంచాక్షరి మంత్రం అండి అని చెప్పాడంట. దేవుడు ఉన్నాడనే కదండి రోజు మనం పూజలు చేసేది, మళ్ళీ ప్రత్యేకంగా అందరికీ చెప్పడం ఏంటి? అది ఇంకొకరితో నన్ను పిచ్చివాడి కింద జమేస్తారేమో అని అన్నాడంట సాధువుతోటి. సాధువు ఒకే మాట చెప్పాడు, నన్నేమి ప్రశ్నించవద్దు, మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చెయ్యి, ఆ పైన నాకు కనిపించు అని చెప్పాడంట. భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళిపోయినాడంట. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడు ఉన్నాడు అని ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. అతను అప్రయత్నంగా అన్నాడు, దేవుడు ఉన్నాడు అంతే. ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతడు ఏదో అర్థమైనట్టు, కానీ ఇంకా సరిగ్గా వింత భావనలు అర్థం కానట్టు కలిగి ఉన్నాడంట. ఆపై ఇంకా ఏ మనిషి కనిపించినా దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో, ఏదైనా చెడు కనిపిస్తే దేవుడు ఉన్నాడు, అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో, అన్యాయం జరుగుతుందనుకోండి దేవుడు ఉన్నాడు శిక్షిస్తాడనే అర్థంతో, పూజలు అనే విషయం వస్తే దేవుడు ఉన్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచాయి. అంతా నెమర వేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అవసరం లేదు, నువ్వు అలా అంటూ గ్రహించిందేమిటో మాత్రమే నాకు చెప్పు. భక్తుడు తెల్లపోయాడు. ఆయన వెంటనే తేరుకున్నాడు. నాకు తెలిసిందేమిటంటే, దైవం సర్వంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు. అతనికి తెలియనిది, మనం దాచగలిగేది ఏదీ లేదు. పక్షపాతం లేకుండా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు దేవుడు. ఆయన దయాసాగరుడు, ఆనంద స్వరూపుడు. అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు అన్నాడు. భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఇలా అన్నాడు, ఎటువంటి పరిస్థితులలోనూ నా మనసు నుండి దేవుడు ఉన్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు తండ్రి అని చెప్పి అనుకున్నాడంట. మనం కూడా రోజు ఇలాగే
దేవుడు ఉన్నాడు అని తలుస్తూ మన కార్యక్రమాలను మనం సద్వినియోగపరుచుకుంటూ ముందరికి వెళ్ళిపోవడమే. అన్నీ దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు అని మనస్సులో స్థిరంగా సంకల్పం చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.